టాపిక్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే మన డైలీ లైఫ్ లో ఎవరి దగ్గరన్నా మనీ బారోయింగ్ అప్పు తెచ్చుకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, మంత్లీ ఆర్ ఇయర్లీ ఇంట్రెస్ట్ ఇంత 2% 5% అంటే ₹2 ₹5 వడ్డీకి అని అలా తెస్తాం కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనం తెచ్చిన అమౌంట్ ని ప్రిన్సిపల్ అమౌంట్ అంటారు. ప్రిన్సిపల్ అమౌంట్ అంటే దీన్ని పి అనే లెటర్తో ఇండికేట్ చేస్తారు. అంటే అసలు మనం తీసుకొచ్చినటువంటి అసలు అమౌంట్. దీన్ని టైం అంటే ఎన్ని రోజులకి తెచ్చాము, 1 year 1 month 2 years అలా టైం, మనం డబ్బులు కట్టే టైంకి ఎంత టైం తీసుకున్నామో అది టైం కి. అట్లాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత వడ్డీని, ₹2 వడ్డీనా ₹3 వడ్డీనా అలా అనుకుంటాం కదా మన డైలీ లైఫ్ లో. సో అలాగే ఇది రేట్. టీ అంటే ప్రిన్సిపల్ అమౌంట్, తెచ్చినటువంటి అసలు అమౌంట్. టైం అంటే మనం మనీ రిటర్న్ చేసేటప్పటికి ఎంత టైం పట్టింది అది. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పర్సంటేజ్ లో ఉంటుందన్నమాట. అంటే పర్ 100 అంటే 100 రూపాయలకి ₹2 చొప్పున వడ్డీ అని 2%. అదే 5% అయితే 100 రూపీస్ కి 5 రూపీస్ అమౌంట్ అని. సో ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అట్లాగే మనము ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీతో కలిపి రిటర్న్ చేయాల్సినటువంటి అమౌంట్ ని టోటల్ అమౌంట్ టు బి రిటర్న్డ్ ఏ ఆర్ ఐ అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తారు. సో దీనికి ఫార్ములా ఏంటంటే TTR by 100. TTR అంటే T into R ప్రిన్సిపల్ అమౌంట్, మనం తీసుకున్నటువంటి అసలు అమౌంట్. T టైం, ఎంత టైం కి రిటర్న్ చేస్తున్నాము. R అంటే ఎంత పర్సంటేజ్, ఏ రేట్ ఆఫ్ పర్సంటేజ్ కి మనము ఆ అమౌంట్ తీసుకున్నాము అనేది. సో ఇది ఫార్ములా TTR by 100. ఇది జనరల్ ఇంట్రెస్ట్ అంటే ధర్మ వడ్డీ అంటారు తెలుగులో. సో అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే ఫౌండేషన్ వడ్డీ అంటారు, చక్ర వడ్డీ. ఇదేంటంటే 6 months కి, 3 months కి కానీ 6 months కి కానీ 1 year కి కానీ మన అసలు అమౌంట్ కి ఈ ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ టైం కి మొత్తానికి ఇంట్రెస్ట్ పడుతుంది. సో ఫౌండేషన్ ఇంట్రెస్ట్ అంటారు అన్నమాట దీన్ని. సో ఇదేంటంటే సపోజ్ 6 months కి మనము ఫౌండేషన్ వడ్డీ అంటే 6 months కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని చెప్పామనుకోండి. ఫస్ట్ 100 రూపీస్ తీసుకున్నాం, 1000 రూపీస్ తీసుకున్నాం. 1000 రూపీస్ కి 2% ఇంట్రెస్ట్ తీసుకున్నాం. సో టైం 1 year. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ మనము టీ అనేది ఆల్వేస్ షుడ్ బి టేకెన్ ఇన్ ఇయర్స్, సంవత్సరాల్లోనే తీసుకోవాలి టీ అనేది. ఒకవేళ మనకి ఇచ్చినటువంటి డేటాలో ఇచ్చిన ప్రాబ్లం లో మంత్స్ లో కనుక ఉంటే ఆ మంత్స్ ని ఇయర్ కి కన్వర్ట్ చేసుకుని చేయాలి. ఓకేనా? అంటే ఈ అమౌంట్ పర్సంటేజ్ కి టీ అనేది ఇయర్స్ లోనే ఉండాలి, అన్ని ఒకే యూనిట్స్ లో. మనం ఏదైనా ప్రాబ్లం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అన్ని ఒకే యూనిట్స్ లో ఉండేటట్టు చూస్తాం కదా. సో అలాగే ఈ ప్రాబ్లమ్స్ లో టీ అనేది ఇయర్స్ లో ఉండేటట్టుగా చూసుకోవాలి. సో ఈ 1 year కి అనుకోండి, ఇప్పుడు 1000 రూపీస్ తీసుకున్నాము, 2% ఇంట్రెస్ట్ కి 1 year కి రిటర్న్ చేశాను అనుకోండి. సో ఈ 1000 అనేది ప్రిన్సిపల్ అమౌంట్, మనం తీసుకున్నటువంటి అమౌంట్. ఈ 2% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్, ఈ 1 year అనేది టీ. ఇప్పుడు 1 year తర్వాత మనము రిటర్న్ చేయాల్సినటువంటి అమౌంట్ ఏ అనేది ఫార్ములా ఏం చెప్పాను ఇందాక, TTR by 100. టీ అంటే 1000, టీ అంటే టైం 1 year, R అంటే 2% by 100. ఈ by 100 ఎందుకు వచ్చిందంటే R అనేది మన పర్సెంట్ లో ఉంటుంది కాబట్టి by 100. పర్సెంటేజ్ మీన్స్ పర్ 100 కాబట్టి. సో ఇందులో మనం జీరోస్ క్యాన్సిలేషన్ చేస్తున్నాం అనుకోండి, ఎంత వస్తుంది? 2 into 10 ఎంత? 20. సో ఇంట్రెస్ట్ అనేది మనకి 20 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది, అంతేనా? సో ఈ 20 రూపీస్ ఇంట్రెస్ట్ ఈ ప్రిన్సిపల్ అమౌంట్ కి యాడ్ చేస్తే మనకు సో ఆ 20 రూపీస్ ని ఈ ప్రిన్సిపల్ అమౌంట్ కి యాడ్ చేస్తే మనం చేయాల్సినటువంటిది వస్తుంది. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే 1 year కంప్లీట్ అయిన తర్వాత ఈ 20 యాడ్ అయినప్పుడు అమౌంట్ మనకి ఈ 1020 రూపీస్ అయింది. ఇక్కడ నుంచి అదే ఆర్ 2% తో నెక్స్ట్ ఇయర్ కి ఈ 1020 రూపీస్ కి మళ్ళీ మనము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మళ్ళీ వడ్డీ లెక్కేసి మళ్ళీ కట్టాలి. ఒకవేళ సెకండ్ ఇయర్ తర్వాత కూడా మనం రిటర్న్ చేయలేకపోయాం అనుకోండి, సెకండ్ ఇయర్ వచ్చిన
మనం రిటర్న్ చేయాల్సినటువంటి టోటల్ అమౌంట్ ఫార్ములా జనరల్ ఇంట్రెస్ట్ అయితేనేమో PTR by 100, అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితేనేమో P of 1 plus R by 100 whole power t. హోల్ పవర్ t ఎందుకు పెట్టుకున్నాము అంటే మనకి ఆ ఇంట్రెస్ట్ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది రిపీటింగ్ 3 months గా రిపీటింగ్ 6 months కంటే 3 నెలలకి రిపీట్ అవుతుందా 6 నెలలకి రిపీట్ అవుతుందా అనేది ఫౌండేషన్ వడ్డీ అది. సో దాన్ని బట్టి ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఈ 2 ఫార్ములాస్ గుర్తుంచుకుంటే మనం నెక్స్ట్ స్టార్ట్ ఎక్సర్సైజ్ 5.3. 5.3 So the first problem, Sudhakar borrows 15,000 rupees from a bank to renovate his house. House repair చేసుకోవడానికి 15,000 rupees సుధాకర్ borrows అంటే అప్పు తీసుకున్నారు బ్యాంక్ నుండి. He borrows the money at 9% per annum, అంటే సంవత్సరానికి 9% వడ్డీకి తీసుకున్నారు. సింపుల్ ఇంట్రెస్ట్ ఓవర్ 8 years, ఆ విధంగా 8 years తీసుకున్నారు అంటే తను 8 years తర్వాత రిటర్న్ చేయాలి ఆ అమౌంట్ ని. వాట్ ఆర్ హిస్ మంత్లీ రీపేమెంట్స్? సో ఈ విధంగా అంటే ఈఎంఐ అంటారు, ఇన్స్టాల్మెంట్స్ కడుతుంటారు. మన వెహికల్స్ కానీ ఏదైనా కొనుక్కున్నప్పుడు నెల నెల ఇన్స్టాల్మెంట్లు కడతారు. సో ఆ విధంగా బ్యాంక్ రిటర్న్ చేయాలన్నమాట. ఈయన ఎంత తీసుకున్నారు అమౌంట్? 15,000 రూపీస్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9% per annum, సంవత్సరానికి 9% వడ్డీ మీద. అయితే 8 years తర్వాత రిటర్న్ చేయాలి ఆయన. Then what are his monthly repayments? 8 years తర్వాత అంటే 8 years కి ఆ లోన్ అంతా కంప్లీట్ అయ్యేటట్టుగా నెలకి ఎంత ఇన్స్టాల్మెంట్ కట్టాలో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ గివెన్ డేటా, ఏ ప్రాబ్లం అయినా ఫస్ట్ ఇచ్చిన డేటా రాస్తున్నాం అన్నమాట. The amount borrowed, the amount borrowed is equal to 15,000 rupees. 15,000 rupees తీసుకున్నారు. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో అమౌంట్ borrowed అంటే మనం ప్రిన్సిపల్ అమౌంట్ T, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R 9%. నెక్స్ట్ we have to find out the total amount to be returned after 8 years. 8 years తర్వాత రిటర్న్ చేయాలి. సో ద టైం పీరియడ్ is 8 years. So we have to find out the amount to be paid after 8 years. So total amount to be paid, total amount to be paid. 8 years తర్వాత పే చేయాల్సినటువంటి అమౌంట్ ఏం చెప్పాం ఫార్ములా? PTR by 100. T 15,000, T 8 years, R 9% by 100. So zeros cancel. So 150 into 8 into 9. 8 9s are 72. 72 into 15 వేసి పక్కన 0 యాడ్ చేసుకుంటే వస్తుంది మనకి. సో ద ఆన్సర్ ఈజ్ 10,500 rupees. సారీ 10,000 అంటే 800 rupees. సో ఈ 10,800 rupees అనేది ఏంటి? తను ఎంత వడ్డీ అంటే వడ్డీ చెల్లించాల్సిన వడ్డీ. సో ఈ 50,000 rupees కి ఇంత వడ్డీ అయింది 8 years కి. ఓకేనా? సో దిస్ ఈజ్ నాట్ టోటల్ అమౌంట్, సారీ, ఇంట్రెస్ట్. సో అసలు 15,000, ఇంట్రెస్ట్ 10,800. అప్పుడు టోటల్ అమౌంట్ ఏమవుతుంది?
1 year కి ఎన్ని మంత్స్ 12 8 years అంటే 12 8 సార్ ఎన్ని మంత్స్ 96 మంత్స్ సో ఈ వచ్చిన టోటల్ అమౌంట్ ని 96 తో డివైడ్ చేస్తే మంత్లీ ఇన్స్టాల్మెంట్ వస్తుంది మనకి మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఆర్ మంత్లీ పేమెంట్ is total amount to be paid 12,800 25,800 by 96 months so cancellations cheyandi 12 తో చేయండి 12 8s are 12 2s are 24 1 18 12 1s are 12 6 60 12 5s are 60 0 2150 next again 8 తో calculations చేయండి 8 1s are 8 8 2s are 16 5 55 8 6 are 48 so 8 ఉంటుంది మళ్ళీ 1 8 8s are 64 next point 10 యాడ్ అవుతుంది 8 5s are 40 so 268.5 వచ్చిన ఆన్సర్ అంటే 268 rupees 50 paise అంటే మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఇంత పే చేయాలి తను 268 rupees 50 paise సో ఫస్ట్ ఇచ్చిన అమౌంట్ కి 8 years కి ఎంత ఇంట్రెస్ట్ అవుతుంది క్యాలిక్యులేట్ చేసి ఈ ఇంట్రెస్ట్ ని తీసుకున్న అమౌంట్ కి యాడ్ చేస్తే తను పే చేయాల్సిన టోటల్ అమౌంట్ 25,800 వచ్చింది సో మనం క్యాలిక్యులేట్ చేయమంటే ఏంటి మంత్లీ ఎంత పే చేయాలి అని సో మంత్లీ 8 years కి పే చేయాలి కాబట్టి 8 years కి 96 months కాబట్టి వచ్చినటువంటి టోటల్ అమౌంట్ ని 96 తో డివైడ్ చేస్తే మంత్లీ పేమెంట్ 268 rupees 50 paise వచ్చింది సెకండ్ ప్రాబ్లం a TV was bought at a price of 21,000 rupees after 1 year the value of the TV was depreciated by 5% depreciation means reduction in cost వాడిన తర్వాత సెకండ్ హ్యాండ్ కి అమ్ముతారు కదా సో అలాంటప్పుడు కొన్న రేట్ కి ఇస్తారు ఎవరు కదా వాడుకున్నందుకు రేట్ తగ్గిస్తారు అలాగా 21,000 రూపీస్ కి ఒక టీవీ కొన్నారు 1 year తర్వాత దాని వాల్యూ 5% డిక్రీజ్ అయిపోయింది దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ టీవీ ఆఫ్టర్ 1 year అయితే ఇప్పుడు 1 year తర్వాత దాని వాల్యూ ఎంత ఉండొచ్చు అనేది క్యాలిక్యులేట్ చేయాలి సో కాస్ట్ ఆఫ్ ద టీవీ cost of the TV is 21,000 rupees. Next reduction, depreciation. Depreciation rate. Depreciation rate is 5%. 5%. Then the value of TV after 1 year. First of all, ఎంత డిక్రీజ్ అయింది ఇక్కడ డిప్రిసియేషన్ రేట్ ఇచ్చారు దాని మన వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా ఎంత డిప్రిషియేట్ అయింది అనేది సో డిప్రిషియేషన్ అమౌంట్ అంటే ఎంత డిక్రీజ్ అయింది అనేది కనుక్కోవాలి డిప్రిషియేషన్ అమౌంట్ సేమ్ ఫార్ములా అంటే ఇంట్రెస్ట్ కనుక్కున్నట్టుగా కనుక్కోవడమే ఇది కూడా P సో P అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అంటే ఫస్ట్ కొన్నప్పుడు ఉన్న వాల్యూ ఎంత 21,000 టైం ఎంత తర్వాత అని చెప్పారు 1 year సో 1 రేట్ 5 క్యాన్సిలేషన్స్ చేయండి జీరోస్ క్యాన్సిల్ సో 210 into 5 ఎంత అవుతుంది 105 అంటే 1,050 రూపీస్ తగ్గింది ఈ
interest 5%. So this is P, and R. Here we have to find out the compound interest. So the formula for compound interest. Compound interest is formula 1 plus R by 100 whole power T. అంటే ఇలా హోల్ పవర్ లో ఏం చేశానంటే ఇంట్రెస్ట్ అనేది ఈ ప్రిన్సిపల్ అమౌంట్ కి కలుస్తుంది 1 ఇయర్ అయిన తర్వాత. సో T అంటే 8000, 1 plus R is 5 by 100 whole power ఎన్ని సంవత్సరాలు 2 years. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రాకెట్స్ లో ఉన్నటువంటి ఫ్రాక్షన్ ఎడిషన్ చేయాలి. 8000 1 plus 100 and 1 plus 5 by 100 అంటే 100 LCM అవుతుంది. 100 into 1 100 అవుతుంది. 100 plus 5 by 100 whole square. సో 8000 అలానే ఉంది. And 100 plus 5 అంటే 105 by 100 whole square. Whole square అంటే మీనింగ్ ఏంటి? 2 times మల్టిప్లికేషన్ చేయాలి ఆ అమౌంట్ ని. సో 8000 into 105 into 105 by 100 into 100. సో ఫస్ట్ జీరోస్ క్యాన్సిల్ అయ్యి 3 zeros ఉన్నాయి. 3 zeros కి ఇక్కడ 2 zeros ఇక్కడ 1 zero క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 10 ఉంది అవునా? సో 2 4s 2 5s. నెక్స్ట్ 5 1s 5 21s. సో ద ఆన్సర్ ఇస్ 4 into 21 into 105. సో దాన్ని మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేటువంటి ఆన్సర్ 8820. 8820 rupees. సో ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలన్నారు? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయిన తర్వాత అమౌంట్ పే చేయాలి. సో 8820 రూపీస్ అనేది అతను పే చేసేటువంటి అమౌంట్. ఇక్కడ ఫస్ట్ తీసుకున్న అమౌంట్ 800 కానీ తను పే చేయాల్సి వచ్చింది 8820. అంటే రెండింటి మీద డిఫరెన్స్ ఎంత ఉంది? 820. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 8820 minus